నమస్తే 3RR న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఘనంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. నిన్న సాయంత్రం జరిగిన పోలుపల్లిలో టీడీపీ జనసేన సభ విజయవంతం. విద్యార్థులకు ట్యాబుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మంగంపేట డేంజర్ జోన్ పునరావాస గ్రామాల అభివృద్ధికి 100 కోట్ల. అక్కడ జరిగేదంతా నాసిరకపు పనులే కదా, 100 కోట్లు ఎందుకు? ఈ అక్రమాలలో ఎవరి వాటా ఎంత? అక్కడ జరిగే నాసిరకపు పనులకు 100 కోట్లు వెచ్చించడం ఎక్కడ విడ్డూరం అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న మేధావులు. వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం కేంద్రంలోని మంగంపేట గ్రామంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ముగ్గురాయి గనులు ఉండేవి. మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ గనిలో ముగ్గురాయి వెలికితీతకు భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను ఉపయోగించవలసి ఉంటుంది. ముగ్గురాయి గనిలోని వ్యర్థాలను తొలగించటకు కానీ, ముగ్గురాయిని వెలుగు తీయటకు కానీ పేలుళ్లు ఏర్పాటు చేసినప్పుడు గనిని ఆనుకొని చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడమే కాక, పేలుళ్లు జరిగినప్పుడు గని పక్కనే ఉన్న గ్రామాలలోని ఇంటి గోడలు కూలడంతో ఆ గోడల క్రింద నిద్రిస్తున్న వారు నిద్రలోనే ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయని, అందుకే గని యొక్క చుట్టుపక్కల ఉన్న గ్రామాలను డేంజర్ జోన్ పరిధిలోకి స్వీకరించి వారికి నష్టపరిహారాన్ని చెల్లించి వారు నివసించేందుకు పునరావాసాలను ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దానికి గాను ముగ్గురాయి గనికి దాదాపు 1 కిలోమీటర్ల దూరంలో ఉత్తర దిక్కున నేషనల్ హైవే రోడ్డు ఆనుకుని ఉన్నటువంటి చిన్నపాటి గట్టుపై పునరావాసాలను ఏర్పాటు చేసేందుకు అంతా సిద్ధం చేసింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ పునరావాసాలు కల్పిస్తున్న ప్రాంత అభివృద్ధికి అధిక మొత్తంలో ప్రజాధనం భారీగా విచ్చలవిడిగా దోచుకునేందుకు వీలయ్యేలా 100 కోట్లను హెచ్చించడం అనేది ఎంతో విడ్డూరమని స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే అదే 100 కోట్ల రూపాయలు డేంజర్ జోన్ పరిధిలో నివసించే వారందరికీ ఇచ్చి ఉంటే ఎంచక్క బాధిత ప్రజలు వారికి వారే సొంత నివాసాలను ఏర్పాటు చేసుకుని వారు నివసించే ప్రదేశాన్ని కూడా వారే అభివృద్ధి చేసుకునేందుకు ఎంతో వీలుండేదని, ఈ విషయం పసిబిడ్డలు సైతం అర్థం చేసుకోవచ్చని అంతా దోచుకునేందుకే సిద్ధమై కాంట్రాక్టులు, నాయకులు, అధికారులు, పెద్ద మనుషులు అని అనేక రకాల రూపాలలో గూడు పుటానీలు జరగాయని స్థానికులు గుసగుసలాడుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఇదివరకు రోజుల్లో చదునుగా ఉన్న ప్లాట్లను చదును చేయడానికి కోట్ల రూపాయలు హెచ్చించారు. అదే ప్లాట్లలో సీసీ రోడ్లకు అనుగుణం కానటువంటి శుద్ధ మట్టి తొలి దానిని చదును చేసి ఆపై సీసీ రోడ్లు వేయడం అంటే అది పగుళ్లకు దారితీసే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా కొంతమంది మేధావులు చర్చించుకుంటున్నారు. అంతేకాక అక్కడ వేసేవన్నీ నాసిరకపు సిమెంట్ రోడ్లేనని, చేతివేలు పెట్టి రుద్దుతుంటే వేసిన సిమెంట్ రోడ్డు లేచిపోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే చేసే నాసిరకం పనులకు 100 కోట్ల రూపాయలను ఎందుకు వెచ్చించారో, ఇందులో ఎవరెవరి హస్తాలు ఉన్నాయో, ఎవరెవరికి వాటాలు ఉన్నాయో, ఎవరు ఎంత పెద్ద మొత్తాలలో దోపిడీ చేస్తున్నారో అర్థం చేసుకోవడం ఎంతో కష్టతరమని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ అక్కడ జరిగే నాసిరకపు పనుల యొక్క బాగోతాలను బట్టబయలు చేయడమే కాక, ఎవరెవరికి ఎన్ని ముడుపులు ముడుతున్నాయో, ఏ లోపాలతో ముడుపులు అందుతున్నాయో కూడా బయట పెట్టేందుకు మన 3RR న్యూస్ బృందం రంగంలోకి దిగింది. అయితే మన 3RR న్యూస్ బృందం అక్కడ జరిగే ఏ నాసిరకపు పనులతో పాటు చోటా నాయకుల నుంచి బడా నాయకుల వరకు అందుతున్న ముడుపులు, వస్తు వగైరాలు విషయమై ఇప్పటికే దాదాపు చాలా వరకు సేకరించినట్లు కూడా సమాచారం. మున్ముందు ఏవేవి బయటకు వస్తాయో వచ్చే వార్తల కోసం వేచి చూద్దాం.
వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు తాలూకా జిల్లా ఆసుపత్రి పడకల వైద్య విధాన పరిషత్ ప్రొద్దుటూరు సి ఆనంద్ మెడికల్ సూపరింటెండెంట్ ఆసుపత్రిలో ఆయన మాట్లాడుతూ రోజుకు అడ్మిషన్స్ 150 అవుతాయి. 10:30 నుంచి 12:30 గంటల వరకు ఓపీ చూడడం జరుగుతుంది. డెలివరీ కేసులు 6 నుండి 10 కేసుల వరకు చూస్తాం. అక్కడ అన్ని పరికరాలు ఉన్నాయని ఆనంద్ బాబు తెలిపారు. ఎక్స్రే ల్యాబ్, సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ, బ్లడ్ టెస్ట్, డయాలసిస్ సెంటర్ కూడా ఉంది. అన్ని పరికరాలు జిల్లా ఆసుపత్రిలో ఉన్నాయి. స్టాఫ్ వచ్చేసి 35 మంది డాక్టర్స్ అన్నారు. ఆల్ స్పెషలిస్టులు కూడా ఉన్నారు. సర్జరీ డాక్టర్, ఎముకల డాక్టర్, చిన్నపిల్ల డాక్టర్, గైనకాలజిస్ట్, చర్మ వ్యాధులు డాక్టర్, కంటి డాక్టర్, అన్ని పరికరాలు, అలాగే ప్రతి వ్యాధికి ప్రతి డాక్టర్ ఉన్నారని ఆయన తెలిపారు. అలాగే థైరాయిడ్ కూడా చూస్తామని ఆయన పేర్కొన్నారు. మంత్లీ కేసులు కాదు, మంత్లీ కేసులు మనకు కాకుండా రోజుకి ఒక 150 మంది అడ్మిషన్లు అవుతారు. ఒక 12 నుంచి 15 దాకా ఓపీ వస్తుంది అనమాట. 150 మంది అడ్మిషన్లు అవుతారు. డెలివరీ రోజుకి 6 నుంచి 10 దాకా జరుగుతాయి. అది ఇక్కడ అన్ని పరికరాలు ఉన్నాయి. మనకు అన్ని పరికరాలు ఉన్నాయి. ఎక్స్రే ఉంది, ల్యాబ్ ఉంది, అదేవిధంగా సిటీ స్కాన్ ఉంది, ఎంఆర్ఐ ఉంది, తర్వాత డయాలసిస్ సెంటర్ ఉంది. సో మనకు అన్ని ఫెసిలిటీస్ మనకు జిల్లా ఆసుపత్రిలో ఉన్నాయి. డాక్టర్స్ 30 దాకా ఉన్నారు. ఆల్ స్పెషలిస్ట్ ఉన్నారు. ఫిజిషియన్ ఉన్నారు, సర్జన్ ఉన్నారు, ఎముకల డాక్టర్ ఉన్నారు, గైనకాలజిస్ట్ ఉన్నారు, చిన్నపిల్ల డాక్టర్ ఉన్నారు, చర్మ డాక్టర్ ఉన్నారు, ఈఎన్టీ ఉన్నారు, కంటి డాక్టర్ ఉన్నారు. ఆల్ స్పెషాలిటీస్ మనకు. రేడియాలజీ కూడా మనకు రేడియాలజీ లేకపోయినప్పటికీ రేడియాలజీలో 6 months ట్రైన్ అయిన ఎంబీబీఎస్ డాక్టర్ మాకు వేశారన్నమాట స్కానింగ్ కోసం. ఆయన కూడా సర్వీసెస్ ఇస్తున్నారు. అన్ని పరికరాలు అయితే అందుబాటులో ఉన్నాయి. అన్ని ల్యాబ్ టెస్ట్ కూడా థైరాయిడ్ ప్రొఫైల్ కూడా చేస్తున్నాం. థైరాయిడ్ కూడా చేస్తున్నాం. సిటీ, ఎంఆర్ఐ అన్నీ చేస్తున్నాం. అన్ని ఎక్స్రేస్ అన్నీ చేస్తున్నాం. సర్జరీ అన్నీ జరుగుతున్నాయి. డెలివరీ కేసులు అన్నీ జరుగుతున్నాయి. సిజేరియన్లు జరుగుతున్నాయి. అబార్షన్స్ కూడా జరుగుతున్నాయి. హిస్టెక్టమీస్, గర్భసంచి ఆపరేషన్ కూడా అప్పుడప్పుడు జరుగుతున్నాయి. డిపెండ్స్ ఆన్ ది పేషెంట్ జరుగుతుంది. ఇక్కడికి వచ్చినామండి అంతకుముందు రాలేదు. ఇప్పుడు మీరు నేను వచ్చినప్పటి సంవత్సరాల నుంచి మా హాస్పిటల్ ఏగిరిలో ఉంది. అంతకుముందు సిగిరిలో ఉండేది 1.5 years బ్యాక్. నేను వచ్చేప్పటి నుంచి ప్రస్తుతానికి ఏగిరిలోనే కొనసాగుతుంది హాస్పిటల్. సో మంచి ఏరియా అంటే టాప్లో ఉన్నాం మనం. డాక్టర్లు బాగా తీసుకున్నారు. సిస్టర్స్ అన్ని పరికరాలు ఎక్స్రే అన్ని తీసుకున్నారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో మీకేంగా అమ్మా ఇక్కడ బాగానే
జననేత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా దువ్వూరు మండల కేంద్రంలోని వైఎస్ఆర్ విగ్రహం దగ్గర వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల అలంకరించి బాణసంచా పేల్చి అనంతరం గౌరవ మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ శెట్టిపల్లె రఘురామరెడ్డి కేక్ కటింగ్ కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి, దువ్వూరు మండల ఎంపీపీ కానాల జయచందర్ రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ ఇరగంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక సౌర్యం భూమికొచ్చిన రోజు తల్లి విజయమ్మ కలలు కన్నా శిఖరం తండ్రి రాజన్న ఆశయాల సన్మార్గం పుట్టిన రోజు జగనన్న పుట్టిన రోజు జగన్ కొరకే జీవించే సేవకుడు పుట్టిన రోజు జగనన్న పుట్టిన రోజు ఓ ప్రజా సేవకుని పొందిన రోజు ఒక నిజం జన్మించిన రోజుది ఒక తేజం ఉదయించిన రోజుది జన హృదయపు నేత అభివృద్ధి ప్రదాత ఆడుదామాంధ్ర క్రీడా సంబరాలపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం వైఎస్ జగన్. కార్యక్రమంలో పాల్గొన్న యువజన వ్యవహారాల శాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ప్రముఖ క్రీడాకారులు అంబటి రాయుడు, పివి సింధు, కిదాంబి శ్రీకాంత్ తదితరులు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల వేడిని రాజు చేశారు. మొన్నటి వరకు సైలెంట్ గా ఉండి ఒక్కసారిగా పొలిటికల్ సైరన్ మోగించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర వేదికగా ఈ సభను ఏర్పాటు చేశారు. టీడీపీ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నారా లోకేష్ తో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి కీలక నేతలు కూడా నవశాఖం సభకు హాజరయ్యారు. ఈ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికల యుద్ధబేరిని మోగించాం, మా కష్టాలకు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని శపథం చేశారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాలేదు, ఉన్న పరిశ్రమలు పారిపోయాయన్నారు. జాబ్ క్యాలెండర్ హామీని వైసీపీ సర్కార్ నిలబెట్టుకోలేదని విమర్శించారు. యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మరోసారి హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువగళం జనగణంగా మారి ప్రజా గర్జనకు నాంది పలికింది. నేను ఈరోజు మనస్ఫూర్తిగా ప్రజలందరినీ అభినందిస్తున్నాను. మీలో ఉండే ఆవేదన, బాధ, ఆక్రోశం, ఆగ్రహం ఇవన్నీ కూడా యువగణంలో చూపించారు. రోజు రోజుకి ఉద్యమంగా ముందుకెళ్ళింది.
ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే సమయంలో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా జయప్రదం చేసినటువంటి ప్రజలందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు యువత, బంగారు భవిష్యత్తు ఉండవలసిన యువత ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి చెప్పిన పని ఒక్క పని చేశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం పెడతా అన్నాడా లేదా? జనవరిలో పెడతా అన్నాడా లేదా? 5 జనవరిలు అయిపోయినాయా లేదా? పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఉండే పరిశ్రమలు పోయినాయి. మొత్తం యువత జీవితాల్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు ప్రపంచంలోనే తెలుగు యువత అగ్రస్థానంలో ఉంటే అదే ఆంధ్రప్రదేశ్లో యువత అధఃపాతాళంలో ఉండే పరిస్థితి వస్తా ఉంది. ఒక్క పరిశ్రమ రాలేదు. వచ్చిన పరిశ్రమలు పారిపోయినాయి. తరిమేసే పరిస్థితి వచ్చింది. ఇది చాలా బాధాకరం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, యువతకు తెలుగుదేశం జనసేన అండగా ఉంటాం. ఉపాధి కల్పించే బాధ్యత, మీ భవిష్యత్తుకి భరోసా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క లోకేష్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఏదైనా ఒక సంకల్పం ఉంటే చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారు. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఒక పార్టీ అధ్యక్షుడిగా మనస్ఫూర్తిగా ఆయన చేసిన కృషికి అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాలు గాని, ఇంకో పక్క బాలకృష్ణ గారు, లోకేష్ గారు మాట్లాడిన విషయాలు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన విషయాలు నేను పూర్తిగా ఎండార్స్ చేస్తున్నాను. సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను. వారి యొక్క రాష్ట్రం కోసం వారు చేసిన పనులు చూశాను. కొంతమంది చేత కాకుండా పోతే వారిని విమర్శించే సందర్భాలు కూడా ఉన్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు కూడా రాజకీయ వ్యతిరేకత ఉంటుంది తప్ప వ్యక్తిగత వ్యతిరేకత ఉండదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తా ఉంటే విశాఖపట్నంలో ఉన్నాం మనం. విజయనగరం, భోగాపురం నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకున్నాం. ఇక్కడే విమానాశ్రయానికి నేను ఆ రోజు నాంది పలికాను. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేశాను. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే 2020కే విమానాశ్రయం వచ్చేది. ఇప్పటికి కూడా రాలా. అంటే ఎలాంటి ప్రవర్తన చేశాడో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర మొత్తం ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ పేద విద్యార్థులు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు, వారిని గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన CBSE మొదలు IB దాకా అడుగులు పడుతున్నాయి. మన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ కాలేజీల్లో సీట్లు అయినా, ఉపాధి అయినా సులభంగా దక్కించుకునే అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 4,34,108 మంది విద్యార్థులకు 620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్తో కూడిన ట్యాబ్లు ఉచితంగా పంపిణీ చేయనుంది ఏపీ ప్రభుత్వం. నేడు అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలో లాంఛనంగా ప్రారంభించారు ఏపీ సీఎం. దాదాపు 17,500 రూపాయలకు పైగా మార్కెట్ విలువ గల ట్యాబ్, దాదాపు 15,500 విలువ గల బైజూస్ కంటెంట్తో కలిపి ప్రతి 8వ తరగతి విద్యార్థికి 33,000 లబ్ధి చేకూరనుంది.
ప్రస్తుతం అందిస్తున్న 4,34,185 ట్యాబ్లతో కలిపి ఇప్పటి వరకు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయులకు 1,305.74 కోట్ల వ్యయంతో 9,52,925 ట్యాబ్లు అందజేయబడనున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో సమ్మెబాట పట్టిన సమగ్ర శిక్ష అభియాన్ విద్యాశాఖ పనిచేస్తున్న ఉద్యోగులు ఒక పక్క అంగన్వాడీలు మరోపక్క సిఆర్పీలు కంప్యూటర్ ఆపరేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది సమ్మెబాట పట్టారు. వీరికి సంపూర్ణ సంఘీభావం తెలిపిన యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు జ్యోతి బస్ రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై మండిపడ్డారు. ఎస్టీయు ఫ్యాఫ్టో అన్ని సంఘాలు సమ్మెకు పూర్తి సంఘీభావం తెలిపాయి. విద్యాశాఖలో పనిచేస్తున్న సిఆర్పీలు కంప్యూటర్ ఆపరేటర్లు ఎంఎస్ కోఆర్డినేటర్ పార్ట్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇచ్చే జీతాలైన 1వ తారీఖు ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు. జ్యోతి బస్సు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఈ రోజున మండల రిసోర్స్ పర్సన్లోను అలాగే కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు కలిసి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నటువంటి వీరందరూ ఈ రోజు నుంచి సమ్మెకి పోతూ ఉన్నారు. ఈ సమ్మె ఏ దారులకు తీస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఎప్పుడు సమ్మె బాట పట్టనటువంటి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ రోజున సమ్మె బాట పట్టారంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆకృత్యాలు, అంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి శాలరీ కనీస వేతనం కూడా ఇచ్చేదానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అలాగే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వారికి ఇచ్చినటువంటి మీ అందరినీ రెగ్యులరైజేషన్ చేస్తానని మాట ఇచ్చారు. అలాంటి మాట తప్పి 4.5 సంవత్సరాలు అవుతుంది. ఎన్నికలకు సిద్ధపడుతున్నా ఈ ప్రభుత్వం భయం లేకుండా ఈ ఉద్యోగుల్ని పెడదారిని పెడతా ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మిక సంబంధించి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి చాలా అధ్వాన్యంగా ఉంది. ఇప్పటికే 4 నెలల మట్టి వీరికి జీతాలు కూడా ఇవ్వట్లేదు. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ నడవాలంటే వీళ్ళే ముఖ్యంగా మొత్తం రిపోర్ట్లు కానీ ప్రభుత్వానికి ఇవ్వవలసినటువంటి అన్ని రిపోర్ట్లు వీళ్ళే ఇస్తారు. వీళ్ళు కనుక సమ్మెలోకి పోతే ప్రభుత్వానికి అందవలసినటువంటి సమాచారం లోపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం నడుపుదామనుకుంటుందా లేకపోతే మూసేద్దాం, ఈ విద్యాశాఖను మూసేద్దాం అనుకుంటుందా అనేది ప్రభుత్వం తేల్చుకోవాలి. ఇప్పటికే 9 రోజులు బట్టి అంగన్వాడీ టీచర్లు రోజును పట్టారు, వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు, అయినా పట్టించుకోవట్లేదు. ఈ రోజు నుంచి కాంట్రాక్టు ఉద్యోగులు కూడా ఎస్ఎస్సి సంబంధించినటువంటి వీళ్ళందరూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి పోతూ ఉన్నారు. తక్షణం ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రావాల్సినటువంటి అన్నీ కూడా ఇచ్చేదానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కనుక ఈ ప్రభుత్వం మీద మేము కూడా ఒత్తిడి చేసి వీళ్ళకి పూర్తి మద్దతు ఇస్తాం. అలాగే భవిష్యత్తులో వీళ్ళు సమ్మెకి వెళ్ళే సందర్భంలో రేపటి నుంచి ఉపాధ్యాయులతో ఎంఆర్సీలో
పనులు చేయించాలని, రిపోర్ట్లు పంపించాలని ప్రభుత్వం ఇప్పటికే అనుకుంటుందని మన మిత్రులు చెప్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మేము వారికి పూర్తి మద్దతు ఇస్తాం తప్ప ఈ ప్రభుత్వానికి సహకరించేదానికి ఏ విధమైనటువంటి ఉపాధ్యాయులు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ సహకరించమని ఈ ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి రావాల్సినటువంటి అన్ని సదుపాయాలు, రాయితీలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈ రోజు నుంచి జరిగేటువంటి సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సమ్మెకి మండల విద్యాశాఖల సంఘం తరఫున వారి సంఘానికి వారు చేసేటువంటి పనికి మేము కూడా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. వారి న్యాయమైనటువంటి కోరికల్ని ప్రభుత్వం వారిని పిలిపించి చర్చించి వారి కోరికలను తీర్చాలనేటువంటి విధంగా మరి ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని కూడా మా మండల విద్యాశాఖల తరఫున మేము కోరుతాం. థ్యాంక్ యూ. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను రాజ్యాధికారం వైపు అనర్హులుగా చేసిన పార్టీలకు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక రాష్ట్ర అధ్యక్షులు రెడ్డన్న హెచ్చరించారు. ఈ సందర్భంగా రాజ్యాధికార దిశగా అడుగులు వేసేందుకు చిత్తూరు నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రెడ్డన్న మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుంటుందే తప్ప వారికి రాజ్యాధికారాన్ని అందించే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల ఓటుతో గెలిచిన పార్టీలు దళితులను చిన్నచూపు చూడడం మంచి పద్ధతి కాదని అన్నారు. దళితులు చిన్నచూపు చూసిన ఏ పార్టీకైనా తగిన గుణపాఠం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, రానున్న ఎన్నికల్లో దళితులకు కేటాయించిన సీట్లలో దళితులకే ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళితులందరూ ఏకతాటిపై నిలిచి ప్రస్తుత అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక ఉపాధ్యక్షులు ఓబులేసు, రాష్ట్ర కన్వీనర్ కేశవరావు, ఏపీ ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు వరదరాజులు, మండల నాయకులు చిట్టబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత వేదిక రాష్ట్ర అధ్యక్షులు మన రెడ్డన్న గారు ఈ యొక్క రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా రాజకీయ భవిష్యత్తు కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా కలిసి ఈ యొక్క రాజ్యాధికారం మన చేత జరిపించాలని ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంలు అయితే ఆయన అధ్యక్షతన జరుగుతున్నది. ఆ ప్రోగ్రాంకి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించి ఈ యొక్క ఉద్యమాన్ని విస్తృత చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అది మొట్టమొదటిసారి చిత్తూరు జిల్లా నుండే మొదలు పెడుతున్నాం. దీనికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా మేము గ్రామ స్థాయి నుండి మేము మండల స్థాయి అంతా కలిసి ఈ యొక్క ఉద్యమాన్ని చేపడతామని కూడా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక రాష్ట్ర కన్వీనర్ నా పేరు బండపల్లి కేశవరావు గారు. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బంగారు రెడ్డన్న గారు చిత్తూరు జిల్లా సందర్భంగా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేయడం ఏంటంటే, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ కూడా రాజ్యాంగం వైపు అడుగులు వేయాలని, ఈ ఉద్యమాన్ని గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు మా బహుజనులు ఐక్యతను నింపుతూ, మా బహుజనుల చైతన్యాన్ని నింపుతూ, మా బహుజనుల రాజ్యాంగం వైపు రాజ్యాంగారం వైపు అడుగు వేసే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై అంబేద్కర్. ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక నా పేరు రెడ్డన్న, రాష్ట్ర అధ్యక్షులు. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగం అమలై దాదాపు 76 సంవత్సరాలు దాటి 77వ సంవత్సరంలో అడుగిడిన సందర్భంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం, రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడం కోసం మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనటువంటి మొట్టమొదటి జిల్లా చిత్తూరు జిల్లా గురించి ప్రారంభించాలని చెప్పేసి అనుకున్నాం. ఆ సందర్భంగా వివిధ దళిత సంఘాల నాయకులందరం కలిసి మన ఈ కార్యక్రమాన్ని చేపట్టేదానికోసం ముందుకొచ్చాం. మరి మా ఉద్దేశం ఏంటంటే, రాజకీయ పార్టీలన్నీ 76 సంవత్సరాలుగా దళితుల్లో అనైక్యతను ఏర్పాటు చేసి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును ఉల్లంఘించి ఏదైతే రిజర్వేషన్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మండల
మండలాధ్యక్షులు, ఎంపీటీసీలు, మిగతా వగైరాలన్నీ ఉన్నాయో వాటిల్లో కూడా రాజకీయ పార్టీలు చొరబడి మాలో అనైక్యత చేసి గ్రూపులుగా తయారు చేసి తెలుగుదేశం గ్రూప్ అని, వైఎస్ఆర్ గ్రూప్ అని, కాంగ్రెస్ గ్రూప్ అని, బీజేపీ గ్రూప్ అని అనేక రకాలుగా దళితులను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి పైన మేము తిరుగుబాటు చేయడానికి సిద్ధమవుతున్నాం. మరి రాజకీయ పార్టీ పెద్దలారా మీరందరూ కూడా ఆలోచన చేయండి. రిజర్వేషన్ స్థానంలో మీ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకుండా మమ్మల్ని అనైక్యత చేసిన దానికోసం పాటుపడకుండా మేము ఐకమత్యంగా ఉండడం కోసం మా రిజర్వేషన్ సీట్లలో మీ టికెట్లు ఇచ్చి మేము ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నాం, మేము ఎంపీ టికెట్ ఇస్తున్నామని మభ్యపెట్టి మమ్మల్ని అనైక్యత చేసి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేయొద్దని చెప్పేసి మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉంటా. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల పెద్దలందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాం. మీరు అన్ని ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేసుకోండి, రిజర్వేషన్ దాంట్లో మాత్రం మీరు రావద్దు, ఎస్సీలను మాత్రమే పోటీ చేసుకొని మేము గెలుచుకుంటాం అని చెప్పేసి మీకు అందరికీ మనవి చేసుకుంటూ ఈ సందర్భంగా మీకు అందరికీ పిలుపునిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్. శిల్పారామంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన 2023ను శిల్పారామంలో రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన 2023 కార్యక్రమంను జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత కార్మికులు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు అన్ని విధాల సహకారం అందిస్తూ వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వారి కష్టాలను గుర్తించి తోడ్పాటును అందించేలా వారు తయారు చేసిన ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయాలని అన్నారు. చేనేత కార్మికులు తయారు చేసిన నాణ్యమైన అన్ని రకాల వస్త్రాలు ఆరోగ్యకరమైనవే, ఎలాంటి హానికర పదార్థాలు వాడరని తెలిపారు. అన్ని సీజన్లలోనూ ప్రతి ఒక్కరూ ధరించేలా తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. అన్ని రకాల వెరైటీలు చాలా తక్కువ రేటుతో ఇక్కడ ప్రదర్శన నిర్వహించడం జరిగిందని అన్నారు. చేనేత కార్మికులు సొంత మగ్గాల ద్వారా తయారు చేసిన నాణ్యమైన మరియు వైవిధ్యమైన ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం కొరకు సుమారు 120 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ఎగ్జిబిషన్ నందు ధర్మవరం, వెంకటగిరి, శ్రీకాళహస్తి, ఉప్పాడ, నారాయణవరం, మంగళగిరి, చీరాల, మాధవరం హ్యాండీక్రాఫ్ట్స్, బెడ్షీట్స్ వంటివి అందుబాటులో ఉంచడం జరిగిందని, పండుగల సందర్భంగా తిరుపతి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇది ఎవరి ఇయర్ మనం ఎక్స్పోజ్ జరుపుతూ ఉంటాం. ఇప్పుడు ఈ జిల్లా ఇప్పుడు జరుగుతున్నటువంటి పండగ ముందు వచ్చినటువంటి ఎక్స్పోలో దాదాపు 8 రాష్ట్రాల నుంచి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇప్పటిదాకా 8 రాష్ట్రాలు వచ్చాయి. అదేవిధంగా ఇంకా కొన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో అయితే దాదాపుగా అన్ని జిల్లాల నుంచి కూడా వస్తున్నాయి. ఇప్పటికి 95 వచ్చాయి, ఇంకా 120 వచ్చాయని డీడీ గారు చెప్తున్నారు. సో 120 రకాల ఊర్లలో నేసినటువంటి వస్త్రాలు మనకి ఇక్కడ లభిస్తాయి. కొంతమంది వెతుక్కుంటూ వెళ్ళి చేనేత వస్త్రాలనే కొనే వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా ఒకసారి దీనికి అలవాటు పడిన తర్వాత ఇంకా వేరే వస్త్రాలు ధరించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తిరుపతి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనకిప్పుడు 2 రకాలైనటువంటి పండుగలు జనవరి 1 అందరూ చేసుకుంటున్నాం. ఇప్పుడు అది ఇంగ్లీషు సంవత్సరాది అయినప్పటికీ అందరూ కూడా మన ఉగాది కంటే కూడా ఎక్కువగా చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా కొత్త వస్త్రాలు అనేది ధరించడం అనేది ఈ నెలలో జరిగేటువంటి పరిస్థితి. కాబట్టి తిరుపతి పట్టణ ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి తిరుపతి జిల్లా ప్రజలందరూ కూడా ఈ ఎక్స్పోను ఉపయోగించుకొని తప్పనిసరిగా తాము కొనేటువంటి వస్త్రాలు ఏవైనా ఉంటే, అదేవిధంగా ఇక్కడ చాలా కార్పెట్స్ అన్ని రకాలు ఉన్నాయి. వీటిని మనం ఎక్కడో పోయి, ఇందాక డీడీ గారు చెప్పారు, ఎక్కడో పోయి ఒక వేరే షాపుల్లో కొంటే వాడి లాభం కూడా వేసుకొని అక్కడ అమ్ముతాడు మీకు.
ఇక్కడ డైరెక్ట్గా సొసైటీ వాళ్ళే వస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఖర్చులు పోగా ఒక మినిమం బెనిఫిట్ పెట్టుకొని మనకి ఇస్తారు. సో షాపుల్లో కొనేదానికంటే చాలా తక్కువ రేటుగా మనకు లభిస్తాయి. సో ఎగ్జిబిషన్కి వస్తుందంటే అన్ని రకాలైనటువంటి వెరైటీస్ కూడా తెస్తారు. సో అన్ని రకాల వెరైటీస్ మనం ఇక్కడ చూడొచ్చు, అన్ని రాష్ట్రాల వెరైటీలు చూడొచ్చు, అన్ని జిల్లాల వెరైటీలు చూడొచ్చు. ఇవన్నీ మనం చక్కగా వినియోగించుకొని పుర ప్రజలందరూ కూడా ఈ రాబోయేటువంటి పండగల సందర్భంగా అందరూ కూడా ఇక్కడే చేనేత వస్త్రాలను అందరూ కూడా కొనాలని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తూ, కుప్పంలో డాక్టర్ సుధీర్ మరియు రెస్కో చైర్మన్ సెంథిల్ ఆధ్వర్యంలో ఎంఆర్ రెడ్డి సర్కిల్ వద్ద వైఎస్ఆర్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ భరత్ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న వైసీపీ శ్రేణులు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ 10 రోజుల్లో ఆంధ్రనివా కాలువ పనులు పూర్తి చేసి కుప్పంకు నీరు అందిస్తామని ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో 170 స్థానాల్లో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుధీర్, కుప్పం రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్, కుప్పం వైసీపీ మండల కన్వీనర్ హెచ్ఎం మురుగేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఊరికి ప్రతి ఇంటికి ఆయురారోగ్యం జగనన్న ముఖ్యమంత్రి అయితే తథ్యం. ప్రతి ఊరికి ప్రతి ఇంటికి ఆయురారోగ్యం జగనన్న ముఖ్యమంత్రి అయితే తథ్యం. ఈరోజు అందరి ప్రియతమ నేత, మా రాష్ట్ర ముఖ్యమంత్రి, మా దైవం జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని పురస్కరించుకొని ప్రతి చోట రాష్ట్రమంతా కూడా గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా ఆయన చూపించినటువంటి మంచి మార్గంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలతో రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంది. అందులోనూ కుప్పంలో అశేషమైనటువంటి మార్పులు ఎన్నో జరగడం, ఆ భగవంతుని ఆశీస్సులతో నిజంగా హెచ్ఎన్ఎస్ఎస్ వాటర్ కూడా మరొక 10 రోజుల్లో కుప్పం పరమ సముద్రం చేరబోతూ ఉంది. కాబట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేను అనుసంధానించుకొని ఈరోజు ఆ వాటర్ రావడం నిజంగా కుప్పం ప్రజలందరికీ కూడా అతిపెద్ద గిఫ్ట్ అనేటటువంటి భావంతో మేమున్నాము. అలాగే ఈరోజు మన మున్సిపాలిటీలో కూడా డాక్టర్ సుధీర్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, మా రెస్కో చైర్మన్ సింజనన్న గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం కూడా జరగడం, అందరికీ కూడా ఇక్కడ గేట్ పాస్ ఏదైతే ఇది వరకు మున్సిపాలిటీకి కట్టి ఇక్కడ 30-40 రూపాయలు ప్రతి ఒక్క పూల వ్యాపారం చేసేవారి దగ్గర నుండి, ఈ స్ట్రీట్ హాకర్స్ దగ్గర నుండి, ఇక్కడ ఉండేటటువంటి చిన్న చిన్న స్టాల్స్ దగ్గర నుండి అందరి దగ్గర నుంచి గేట్ వసూలు చేసి మరి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉండేటటువంటి ఉద్దేశంతో ఆ గేట్ పాస్ని కూడా కంప్లీట్గా వైపౌట్ చేస్తూ ఒక్కరు కూడా ₹1 కట్టాల్సిన అవసరం లేకుండా ఈరోజు జగనన్న బర్త్డే సందర్భంగా ఆ గిఫ్ట్ కూడా మేము మా రెస్కో చైర్మన్, మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇదే కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు రాబోయేటటువంటి టైంలో కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి వన్స్ అగైన్ జగన్మోహన్ రెడ్డి గారి 175కి 175 కుప్పం నుండే మొదలవ్వాలని మా రెస్కో చైర్మన్ ఏదైతే లాస్ట్ టైం అన్నారో అది చేసి చూపించే బాధ్యతగా మేము ముందుకెళ్తామని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. హ్యాపీ బర్త్డే జగనన్న. జై జగన్. జై జగన్. జై జగన్.
జగనన్న ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.